ఓం అందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము ఓం అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తచ్చకేయం తన్మే రాధ్యతాం ఇదమహ అనృతా సత్యముపైమి. యజుర్వేద మంత్రము మొదటి అధ్యాయము 5వ మంత్రం. ఇక్కడ ప్రతి పదార్థం అగ్నే, ఓ అగ్ని. అగ్ని అంటే పరమేశ్వరునికి పేరు. వ్రతపతే, వ్రతపాలకుడా. నేను వ్రతమును చరిష్యామి, ఆచరింతును. తత్, ఆ వ్రతమును నేను శకేయం, చేయగలుగునట్లుగా దయచూపుము. మే, నా యొక్క, తత్, ఆ వ్రతము, రాధ్యతాం, సిద్ధించునుగాక. అహం, నేను, ఇదం, ఈ, అనృతాత్, అనృతము నుండి తొలగి, సత్యం, సత్యవ్రతమును, ఉపైమి, నేటి నుండియే అవలంబింతునుగాక. ఇది ప్రతి పదార్థము. భావార్థము: అగ్ని, నీవు వ్రతపతివి. అగ్ని అంటే ఇక్కడ పరమేశ్వరుడికి పేరు అగ్ని అని. అలాగే భౌతికమైనటువంటి అగ్ని కూడా ఉంది. మనం ఇక్కడ అగ్ని అనేప్పుడు ఇక్కడ ఈ మంత్రంలో ఏం తీసుకోవాలి? పరమేశ్వరుని తీసుకోవాలి. అర్థం: వ్రతపతివి, వ్రతాలకే పతి పరమేశ్వరుడు. అలాగే నేను చాలా వ్రతములను పూని నిలుపుకొనలేకున్నాను. మనం కూడా చాలా వ్రతాలు ఆచరించాలని అనుకుంటాం, కానీ దాలను నిలుపుకొనలేకున్నాను. ఒకప్పుడు దృఢ నిశ్చయముతో, పూర్ణమైనటువంటి గాంభీర్యముతో, పట్టుదలతో ఏదో ఒక వ్రతమును పూని మెల్లగా దాని నుండి జారుకొనుచు తర్వాత విడుతును. చూడండి, ఒకప్పుడు ఏమో బాగా గట్టిగా సంకల్పం చేసి పట్టుదలతో ఇది ఎట్ట తిరిగి నేను సాధించాలా అని గట్టిగా అనుకుంటావు. ఒక వారము, 2 వారాలు, 1 నెల తర్వాత మెల్లగా మళ్ళా జార విడిచి దాన్ని ఫైనల్గా విడిచిపెడతావు. ఇట్లా నేను చాలామందిని చూస్తున్నానండి. మా యోగా క్లాస్ కూడా మార్నింగ్ వస్తారు చాలామంది. ఫస్ట్లో ఎంతోమంది వచ్చారు, బాగా బ్రహ్మాండంగా జరుగుతుందిలే అనుకున్నాం. మెల్లిగా జారుకొని లాస్ట్కు విడిచిపెట్టినారు. ఇప్పుడు తక్కువ మందితో క్లాస్ నడుస్తూ ఉంది. ఒక 10-15 మందితో నడుస్తూ ఉంది. ఫస్ట్లో 30 మంది 40 మంది వచ్చేవారు. అంటే వాళ్ళు మొదట్లో ఏమనుకొని, మేము బాగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, దృఢంగా ఉండాలా అని బాగా ఒక వ్రతం అనుకొని మనసులో వచ్చారు, కానీ మధ్యలోనే జారిపోయారన్నమాట. ఇక కావున ఓ వ్రతపతి, నేడు నీ శరణుజొచ్చి తిని. ఓ వ్రతపతి పరమేశ్వర, నేడు నేను ఇటువంటి పరిస్థితుల్లో, అంటే ఇట్లా జారిపోయేటటువంటి ఒక సాధకుని గురించి ఈ మంత్రం ఉన్నది. ఎవడైతే ఒక పట్టుదలగా అనుకొని మళ్ళీ వెంటనే వదిలిపెడుతుంటాడో, జారిపోతుంటాడో, అటువంటి సాధకుని గురించి ఈ మంత్రము పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఆ సాధకుడు ఈ విధంగా అనుకుంటున్నాడు. కావున ఓ వ్రతపతి, నేను నీ శరణుజొచ్చి తిని. నువ్వు వ్రతాలకే పతివి, నీ శరణుజొచ్చుతున్నాను. నీ ఎదుట తొలగని నిశ్చలమైనటువంటి వ్రతమును పూనుదును. ఇక నీ శరణుజొచ్చి మళ్ళీ ఇక ఎప్పుడు విడిచిపెట్టనటువంటి, తొలగనటువంటి వ్రతాన్ని నేను పూనుకుంటా. ఓ అగ్ని, నీ ప్రతాపం వలన పరిపూర్ణ వ్రతమును ధరింతును. దీనికి ఎన్నడూ భంగము కలగకుండుగాక నా అంతఃకరణంతో చెప్పుచున్నాను. పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ఈ మంత్రంతో ప్రార్థిస్తున్నాడు సాధకుడు. పరమేశ్వర, నీవు వ్రతపతివి, ఇక ఇప్పుడు నేను ఒక వ్రతాన్ని పూనుకుంటున్నా, ఈ వ్రతమును ఎప్పుడు నువ్వు భంగం చేయకు అని ఒక శరణుజొచ్చి ఆ యొక్క దృఢం చిత్తముతో, అంతఃకరణంతో, శుద్ధమైన అంతఃకరణంతో ఈ విధంగా కోరుతున్నాడు. ప్రాణమును పంద్యము పెట్టి ఈ వ్రతమును ఆచరింతును.
చూడండి, తన ప్రాణాన్నే పందెం పెట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తాను. ఆ వ్రతం ఏదో చెప్తాడు ఇప్పుడు. ప్రాణమే పందెం పెట్టడం, డబ్బు కాదు. ప్రాణం పోయిందంటే ఇంక అయిపోయా. అంటే పరమేశ్వరునికి ఈ విధంగా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఒక సాధకుడు. నా ప్రాణమే, ఈ వ్రతం గిన నేను చేయలేదనుకో నా ప్రాణం పోయినట్టే అని తన ప్రాణమును పందెం పెట్టి ఈ వ్రతమును నేను ఆచరిస్తాను, ఇటు అటు చెలింపను, ఈ వ్రతము పూర్తి చేయుటకు కావలసినటువంటి శక్తిని దయతో ప్రదానము చేయుము. అయితే నా ఈ వ్రతమును పూర్తి చేయుటకు కావలసినటువంటి శక్తి ఏదైతే ఉందో అది నాకు నీవు దయతో ప్రదానం చేయుము. ఆ శక్తితో తక్కిన వారి మాటలను లెక్క చేయక, అయితే మధ్యలో ఏదైనా ఎవరైనా ఆటుపోట్లు కానీ మాటలు కానీ ఏదైనా వచ్చినప్పుడు కూడా వాటిని లెక్క చేయకుండా ఈ సత్యవ్రతమును పూర్తి చేయుదును. ఇక్కడ అది పాయింట్ అన్నమాట. సత్యవ్రతమును పూర్తున్నాడు. ఈ ఏదైతే నేను ఇప్పుడు నీకు శరణుజొచ్చానో అది సత్యవ్రతము. ఈ సత్యవ్రతమును పూర్తి చేయుదును, దాన్ని పూర్తి చేస్తాను. సత్యవ్రతి అయిన వానికి ఇతర వ్రతములు లెక్కలోనికి రావు. ఎవరైతే తను సత్యాన్ని ఒక వ్రతంగా పెట్టుకొని జీవిస్తుంటాడో అతడు మిగతా వ్రతాలు అసలు అతనికి లెక్కలోకే లేదు. సముద్రంలోనే ఈదిన వాడికి కాలువలు ఏముంటుంది చెప్పండి? సముద్రమునే ఈదినవాడు కాలువలు లెక్క చేస్తాడా? చిన్న చిన్న కాలువలను. కాబట్టి సముద్రము లాంటిది అని ఇక్కడ మనకు పరమేశ్వరుడు చెప్తున్నాడు. సత్యవ్రతము ఎవడు ఆచరిస్తాడో మిగతా వ్రతాలు అతనికి లెక్కలోనికి కూడా రావు. వానిని తేలికగా ఆచరించవచ్చును, మిగతా వాటిని సునాయాసంగా ఆచరించవచ్చంట. అంటే అన్నిటికంటే పెద్దది సత్యవ్రతం. అటువంటి వ్రతాన్నే తీసుకోవాలి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. నేటి నుండి మనస్సు, వాక్కు, కర్మ ద్వారా అనగా త్రికరణ శుద్ధిగా నేను సత్యమును పాటింతును. ఇక నేటి నుండి మనం కూడా యజ్ఞం చేసేటప్పుడు ఈ మంత్రం చదువుతాం. ఓం అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే పబ్రవీమి తచ్చకేయం అని మంత్రం చదువుతాం. మంత్రం చదివి స్వాహ అని ఇస్తాం. అంటే దీని అర్థం ఇది అన్నమాట. ఇప్పటి నుండి నేను సత్యము, ఈ రోజు నుండి నేను సత్యవ్రతమును పూనుకుంటున్నాను, నేను సత్యమే ఆచరిస్తాను. త్రికరణ శుద్ధిగా మనస్స వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను ఈ సత్యవ్రతమును పాటింతును అని ప్రతిజ్ఞ చేయడం. అక్కడ యజ్ఞం దగ్గర ఆ మంత్రం చదివినావంటే ప్రతిజ్ఞ చేసి ఆ రోజు నుంచి నీవు సత్యవ్రతాన్ని పాటించాలి. అలా నేను పాటింతును. వ్రతపతియగు ఓ అగ్ని, ప్రపంచములో నీ సాయమున్నచో కానీ పని అనునది ఉండదు. ఇక్కడ ఓ వ్రతపతి ఓ అగ్ని పరమేశ్వర, ప్రపంచములో నీ సాయం ఉన్నచో కానీ పని అనునది ఉండదు. కావున నన్ను సత్యవ్రతునిగా దీవింపుము, దానికి తగినటువంటి శక్తిని నాకు ఇమ్ము అని ఒక సాధకుడు ప్రార్థన చేస్తున్నాడు ఈ మంత్రము ద్వారా. అంటే మనము ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే మనిషి ఒక వ్రతం చేయాలి. ఆ వ్రతం ఏమిటంటే సత్యవ్రతం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ భగవంతుడు వ్రతపతి కాబట్టి ఆయనకు శరణుజొచ్చి నీవు ఈ వ్రతాన్ని, సత్యవ్రతాన్ని ఆచరించేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఆ విధంగా మనం కూడా ఈ మంత్రం ద్వారా సత్యవ్రతాన్ని మనసా వాచ కర్మణ ఆచరించండి. ప్రతి ఒక్కరూ ఈ వ్రతములో ఉన్నటువంటి ఆనందము ఇక ఎంత ఆనందం అంటే అంత ఆనందం అండి. అన్నిటికంటే గొప్ప వ్రతం ఇది సత్యవ్రతం. దీని గురించి మహాభారతంలో భీష్ముడు ఒక చోట ప్రస్తావనగా చెప్తాడు. ధర్మరాజు అడుగుతాడు, ఈ సత్యవ్రతము ఆచరించడం వలన కలిగేటటువంటి లాభం ఏమిటి మహాశయ అని అడిగితే భీష్ముడు చెప్తాడు, సత్యవ్రతమును ఆచరించినటువంటి వారికి 1000 అశ్వమేధ యాగములు చేస్తే ఎంత ఫలితం వస్తుందో దాన్ని ఒక తక్కెడలో పెడితే ఇంకొక తక్కెడలో సత్యవ్రతము ఆచరించినటువంటి ఫలితమును ఇంకొక తక్కెడలో పెడితే ఆ ముళ్ళు సత్యం వైపే వంగుతుందంట. అంటే 1000 అశ్వమేధ యాగములు చేసిన దాని ఫలితం కంటే ఎక్కువ వస్తుంది
అని మహాభారతంలో భీష్ముడు చెప్పాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా, ఒక్క అశ్వమేధ యాగం కూడా మనం చేయలేమండి. నాట్ పాసిబుల్. అశ్వమేధ యాగం ఇప్పట్లో ఎవరు చేయలేరు. అప్పుడు శ్రీరామచంద్రుడు చేశాడు, అందరికీ చేత చక్రవర్తి రాజులు చేసాడు. అటువంటి 1000 అశ్వమేధ యాగములు చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికంటే ఎక్కువ నీవు సత్యవ్రతాన్ని ఆచరించడం వల్ల పొందుతావు అని మహాభారతంలో చెప్పబడింది. అలాగే ఇక్కడ వేదం కూడా అన్నిటికంటే గొప్ప వ్రతము సత్యవ్రతము. అది మీరు పాటించడానికి పూనుకోవాలా, ఒక వ్రతం తీసుకోవాలా, దాన్ని ఆచరించాలా అని పరమేశ్వరుడు మనకు ఈ మంత్రము ద్వారా ఉపదేశం చేస్తున్నాడు. అలాగే మనం ఆ భగవంతుని శరణు జొచ్చాల. మేము ఈ వ్రతం పాటించడానికి మాకు శక్తిని ప్రదానం చెయ్యి అని మనం కోరాలి. అట్లా శరణు జొచ్చిన వానికి ఖచ్చితంగా భగవంతుడు ఆ యొక్క తన శక్తి ఇస్తాడు. ఆయన రెడీగా ఉన్నాడు. మనదే లేట్ అండి. ఆయన ఎప్పుడు తెరిచి ఉన్నాడు. మనమే అడ్డంకులన్నీ పెట్టుకొని పోలేకపోతున్నాం. కాబట్టి ఆ విధంగా శరణు జొచ్చిన వానికి ఖచ్చితంగా పరమాత్ముడు శక్తి ఇస్తాడు. కావున మీరందరూ కూడా ఈ సత్యవ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి ఈ రోజు నుండే భగవంతుని శరణు జొచ్చి ప్రార్థించండి. ఓం తత్సత్.